వర్షాకాలం వచ్చేసింది కదండి. నెక్స్ట్ సీజన్ అంటే వింటర్ సీజన్‌లో చామంతులు చాలా బాగా విరగబూస్తాయి. మన గార్డెన్‌లో ఎక్కువ ఈ చామంతులు విరగబూయాలంటే ఇప్పుడే మనం మొక్కలు నాటేసుకోవాలండి. లాస్ట్ ఇయర్ మనం పెట్టుకున్న చామంతి మొక్కలు కనుక ఉంటే వాటి నుంచే కటింగ్స్ ద్వారా మనము కొత్త మొక్కలనైతే తయారు చేసుకోవచ్చండి. దానికి కూడా మనకి ఇప్పుడు కరెక్ట్ టైం అన్నమాట. ఈ జూలై, ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో వాటి కటింగ్స్ ద్వారా మనం పెట్టుకుంటే ఎక్కువ మొక్కలు అంటే వందల కొద్ది మొక్కలైతే మనం తయారు చేసుకోవచ్చు. మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని కొమ్మలు తీసుకొని ఇలా ఎన్ని మొక్కలు కావాలనుకుంటే అన్ని పీసెస్ గా కట్ చేసుకొని మనము మొక్కలనైతే నాటేసుకోవాలండి. మనకి కొన్ని ఇష్టమైన కలర్స్ ఉంటాయి కదండి. ఆ కలర్స్ కటింగ్స్ అన్ని ఇప్పుడు పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా అవి సీజన్ కి నాటేసుకుంటాయి. ఇలా కట్ చేసుకున్న ఈ స్టెమ్స్ ని మనము అలోవెరా జెల్ లో కూడా రూటింగ్ హార్మోన్ గా బాగా యూజ్ అవుతుంది. అందులో గుచ్చి కూడా పెట్టవచ్చు. లేకపోతే మనకి సాఫ్ ఫంగిసైడ్ అండి, ఫంగిసైడ్ వాటర్ లో నానబెట్టేసి పెట్టేసినా కూడా మనకి గ్రో అవుతా అయిపోతుంది. కాబట్టి మనము ఈ స్టెమ్స్ మనకి దాదాపు 10 సెంటీమీటర్స్ ఉండేటట్లు మనము కట్ చేసేసుకోవాలి. అంటే మనకి సీజన్ వచ్చేసరికి చక్కగా మనకి ముద్ద చామంతి అనేది బుషిగా తయారవుతుందండి. మనము ఈ కటింగ్స్ పెట్టుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న కంటైనర్స్ సరిపోతాయండి. పించింగ్ అండి, అంటే పైన ఇలా గిల్లేస్తూ ఉండాలన్నమాట. ఇలా పించింగ్ చేసేదాని వలన కొత్తగా పైన మళ్ళీ బ్రాంచెస్ అనేది వచ్చేస్తాయి. అప్పుడు మనకి మళ్ళీ మొక్క అనేది బుషిగా తయారవుతుంది అన్నమాట. అప్పుడు మనకి ఎక్కువ మొగ్గలు వచ్చి పూలు రావడానికి అవకాశం ఉంటుంది ఇలా పించింగ్ చేసే దాని వలన. మొక్కలకి మనము ఫర్టిలైజర్స్ అనేది నేచురల్ గానే మనము ఇవ్వవచ్చండి. కిచెన్ వేస్ట్ మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ చేసుకుంటూ ఉంటాం కదా, వాటిని ఇవ్వడం వల్ల మొక్కకి పోషకాలు అనేది అందుతాయి. వాటిని కూడా ఇవ్వవచ్చు. మనము ఎక్కువగా బయట నుంచి కొని ఇవ్వనవసరం అయితే లేదండి. మనము ఆర్గానిక్ గా పెంచుకున్నాం కాబట్టి ఇంట్లో ఉండే వాటితోనే ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉంటే సరిపోతుందన్నమాట. అలాగే కిచెన్ వేస్ట్ తో పాటు ఫ్లవరింగ్ బాగా రావటానికి సీవీడ్ లాంటివి, బోన్ మీల్ లాంటివి కూడా మనము ఇస్తూ ఉంటే సరిపోతుందండి. మనము కెమికల్స్ వాడకుండా మంచి ఫర్టిలైజర్స్ ఇస్తూ ప్రాపర్ కేర్ తీసుకుంటూ, అంటే ఓవర్ వాటరింగ్ లేకుండా సాయిల్ బాగా చూసుకొని కేర్ తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఫ్లవరింగ్ అనేది చాలా బాగా తీసుకోవచ్చు.